హాయ్ హలో వెరీ గుడ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వైటీఆర్ వైజాగ్. ఈరోజు నా ట్రీట్మెంట్ లాస్ట్ డే అనమాట. లాస్ట్ డే రోజు నేను రివ్యూ ఇద్దాం అని చెప్పి మన వీ డెంటల్ డైరెక్టర్ ఆఫ్ వీ డెంటల్ రమేష్ గారు నెక్స్ట్ వీడియోలో వస్తారనమాట. ప్రజెంట్ నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను అంటే పెయిన్లెస్ ట్రీట్మెంట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఏంటో తెలుసా, డాక్టర్ కానీ మేడం అయినా సరే సార్ అయినా సరే ఎంత పొలైట్గా ఓపిక్గా చేశారంటే, కానీ నేను ఇబ్బంది పెట్టాను. ఏంటంటే నాకు పెయిన్ అంతా వచ్చింది కాబట్టి నేను ఇబ్బంది పెట్టాను. కానీ వాళ్ళు ఇంత ఓపికగా చేశారని చాలా చాలా అంటే ఓపికగా చేశారు. నాకు వాళ్ళ కైండ్ హార్ట్ చాలా 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 నచ్చింది తెలుసా నాకు. ఎక్సలెంట్ డాక్టర్స్ అంటే వీళ్ళిద్దరే, డాక్టర్ మేడం అనమాట. ఎక్సలెంట్ డాక్టర్స్ అంటే వాళ్ళిద్దరే. ఇప్పుడు ఎవరికైనా సరే పన్ను నొప్పి కానీ పన్ను తీయించుకోవడానికి కానీ రావాలనుకుంటే కనుక మనం వీటన్నిటికి రండి, ఓకేనా? మనకి ఈహెచ్ఎస్లో కూడా ఇక్కడ సదుపాయం ఉందన్నమాట. ఫ్యామిలీ హెల్త్ కార్డ్ కూడా ఉన్నాం, అది కూడా ఉంది మన దగ్గర. ఫ్యామిలీ హెల్త్ కార్డ్ కూడా ఉంది. ఇది కూడా ఈహెచ్ఎస్ కూడా ఉంది అనమాట. ఫ్యామిలీ హెల్త్ కార్డు ప్లస్ ఈహెచ్ఎస్ కూడా ఉంది. ఇక్కడ శంకర్ మఠం రోడ్లో ఉందనమాట. శంకర్ మఠం కొంచెం ముందుకు వస్తే ఈ లెఫ్ట్ సైడ్ లో ఉందనమాట. పక్కనే వీ డెంటల్ అని ఉంటుంది, పైన వీ హెల్త్ కేర్ అని ఉంటుంది, దాని తర్వాత వీ డెంటల్ అని ఉంటుంది. రెండు పేర్లు ఉంటాయి, రెండు మన వాళ్ళే అనమాట. ఓకేనా? రండి, తప్పకుండా రండి, ట్రీట్మెంట్ చేయించుకోండి. నెక్స్ట్ రమేష్ గారితో మాట్లాడదాం. హాయ్ హలో వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వైజాగ్ బాబు ప్రోమో విత్ వీ డెంటల్. ఈరోజు మనం రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు వచ్చేస్తున్నారు అనమాట, వచ్చేసారు కూడాను. వెల్కమ్ రమేష్ గారు. హాయ్ అండి. సార్ కళ్యాణ్ సార్ గారు బాగున్నారా? ఈయన డైరెక్టర్ ఆఫ్ రమేష్ గారు అనమాట, వీ డెంటల్ అనమాట. అన్ని ఈయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఏదైనా సరే మీరు కాంటాక్ట్ చేయడానికి కూడా ఈయన తర్వాత అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం. ఇప్పుడు ఇలా లోపలికి వెళ్ళినప్పుడేమో వీళ్ళు వెళ్ళేవారు, ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళేవారు. ఎందుకంటే పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ ఉంటే కానీ లోపలికి వెళ్ళొచ్చారన్నమాట. అది విత్ పర్మిషన్, డాక్టర్ పర్మిషన్ ఉండాలి. డాక్టర్ పర్మిషన్ ఉంటే కానీ లోపలికి వెళ్ళొచ్చారన్నమాట. ఇంత బాగుంది చెప్పండి, అవునా? వేరే హాస్పిటల్ అనుకో వెళ్ళిపోతారు లోపలికి పర్మిషన్ లేకుండా. కానీ ఇక్కడ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా చాలా బాగుంది. వితౌట్ పర్మిషన్ లేకుండా కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. మాకి ఒకటి రమేష్ గారు చెప్పండి సార్. కళ్యాణ్ సార్ గారు చాలా యాక్టివ్ గై. నేను యూట్యూబ్ చూస్తున్నాం, వైజాగ్ బాబులో చాలా ఎఫెక్టివ్గా, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. కళ్యాణ్ చరణ్ గారు ఇక్కడ మంచి ట్రీట్మెంట్ కూడా పొందారు. వీటికి సంబంధించి ఒక మంచి రిలీజ్ చేస్తానికి కూడా ఇప్పుడే సపోర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ కళ్యాణ్ చరణ్ గారు. ఇప్పుడు మనం ఏమేమి లైక్ ట్రీట్మెంట్ ఏమేమి చేయగలుగుతున్నామో, ఏమేమి ఫెసిలిటీస్ అనేవి కూడా ఒకసారి కొంచెం చెప్తారా? తప్పనిసరి అండి. వీ డెంటల్ హాస్పిటల్స్లో ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. డెంటల్ సంబంధించిన అన్ని ట్రీట్మెంట్లు ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా నార్మల్ మెయింటెనెన్స్ సంబంధించిన స్కేలింగ్ ప్రొసీజర్ నుంచి చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అయిన ఇంప్లాంట్స్, ఎలైనర్స్ ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి. స్పెషలైజ్డ్ డెంటిస్ట్ డాక్టర్స్ అందరికీ అందుబాటులో ఉంటారు. ఎండోడాంటిక్స్ అంటే ముఖ్యంగా స్పెషలిస్ట్ అనమాట. అలాగే వార్క్ సర్జన్, విడోడాంటిక్, ఆర్థోడాంటిక్స్, ఇలాగే అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన డెంటిస్టులు అందరికీ అందుబాటులో ఉంటారు. ప్రైసెస్ కూడా అందరికీ అందుబాటులో తీసుకోవాలంటే మా ప్రధాన ఉద్దేశం. అది తప్పనిసరిగా అవకాశం ఉపయోగించాల్సింది. అలాగే మనం వీ డెంటల్ హాస్పిటల్స్ 3 దగ్గర ఉంటున్నాయి. ఒకటి విజయనగరం, ఇంకొకటి విజయవాడ, ఇంకొకటి శ్రీకాకుళంలోని. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం. మీరు ఎక్కడ అవైలబుల్గా ఉన్నా సరే అక్కడికి వెళ్ళొచ్చు. కానీ మెయిన్ ఈయన ఉండేది విశాఖపట్నంలో ఉంటారు కాబట్టి మీరు నా ద్వారా కానీ లేకపోతే ఈ అడ్రస్ వీ డెంటల్ వైజాగ్ అని కొట్టగానే మీకు కనబడుతుంది గూగుల్లో. అలాగైనా కానీ
ఈయన సంప్రదించవచ్చు. అలాగే నా నేమ్ చెప్తే కూడా మీకు తొందరగా అనేది స్పందిస్తారు అన్నమాట. వైజాగ్ బాబు చరణ్ తొందరగా స్పందిస్తారు. తొందరగా కూడా లైక్ ట్రీట్మెంట్ కూడా ఫాస్ట్ గా అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఫాస్ట్ కాదు, క్వాలిటీ ట్రీట్మెంట్ అండి. అంటే తొందరగా చేయకుండా నాణ్యంగా అందించడం అనేది ప్రధాన ఉద్దేశం. సో కళ్యాణ్ చరణ్ గారు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఆ డిఫరెన్స్ అవర్స్ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చినా కూడా ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.